మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన సర్కిళ్లలో సుందరీకరణ భాగంగా పాత కూడలను గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగరరావు గారి ఆదేశాలతో తీసివేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం, ఇష్టారాజ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇష్టారాజ్యంగా ఈ కూడలు నిర్మించారు. ఎలాంటి సాంకేతికత నిపుణులు చర్చించకుండా కేవలం కమిషన్లు దండుకోవడానికి సర్కిల్ నిర్మించడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోయిండ్రు. ఎందుకంటే వెంకటేశ్వర టాకీస్ చౌరస్తాలో, ముఖ్యంగా బెల్లంపల్లి చౌరస్తాలో, అదేవిధంగా లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో మనకు నిర్మించిన ఈ సర్కిళ్లలో దాదాపు సుమారు 5-6 మంది ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించడం జరిగింది. అంతేకాకుండా చాలా ఇక్కడ చిన్న వెంకటేశ్వర టాకీస్ చౌరస్తాలో మనం చూస్తే చాలా చిన్న రోడ్లు అక్కడ ఉన్నాయి. వీళ్ళు నిర్మించి చాలా పెద్ద సర్కిల్ నిర్మించారు. దాదాపు సుమారు 4 కోట్ల రూపాయలను వీళ్ళు గతంలో దుర్వినియోగం చేసి ఇష్టారాజ్యం కేవలం కమిషన్లు దండుకోవడానికి టీఆర్ఎస్ పాలనలో ఈ సర్కిల్ నిర్మించి ఇష్టారాజ్యంగా నిర్మించి అనేక మంది ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాటమాడిన్రు. గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగరరావు గారు ఇది ఆలోచించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఉద్దేశంతోనే ఇష్టారాజ్యంగా నిర్మించిన సర్కిళ్లను, చాలా పెద్ద ఎత్తున నిర్మించిన సర్కిళ్లను తీసివేసి చిన్న రోడ్డుకు సంబంధించి సాంకేతికత నిపుణులతో అందరితో చర్చించి, మున్సిపల్ అధికారులు చర్చించి ప్రజలకు ఆమోదయోగ్యమైన సర్కిల్ను నిర్మించడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రజలకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించడం కోసమే గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగరరావు గారి సర్కిల్ నిర్మించడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్లు కానీ కేవలం వాళ్ళు ఏదో పబ్లిసిటీ చేసుకోవడానికి, అభివృద్ధిని అడ్డుకోవడానికి వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు.